ఈయనకి ఎగబెట్టా, ఈయనకి ఇస్తాను, ఆయనకి ఎగబెట్టాను. ఇప్పుడేమంటుండు వాళ్ళే చూసుకోవాలి. కౌలు రైతులకు ఎగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు. ఇవాళ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఒక్క సంవత్సరమే 2 లక్షలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళే 80 ఉద్యోగాలు, సబ్బులు లేదు. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళకి కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు. ఇక నేను మొన్న పేరు పెట్టినా, రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదీనా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే కటింగ్ మాస్టర్. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు రేవంత్ రెడ్డి. ఏడన్నా ఓ కేసీఆర్ కట్టిన బ్రిడ్జ్ రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ కట్టిన దవాఖానకు పోయి రిబ్బన్ కత్తిరిస్తాడు, కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అన్న కత్తిరిస్తాడు, కేసీఆర్ పెట్టిన పథకాలన్నా కటింగ్ పెడతాడు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఈ పథకాలన్నా కటింగ్ పెడతాడు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఈ రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది? అందువల్ల ప్రజలకు అన్ని అర్థమైంది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. తప్పకుండా భవిష్యత్తు మనదే. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు, పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతుర్రో బిడ్డ, మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు, ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. పోయిన 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, త్యాగాల తెలంగాణ. ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం. కానీ ఈ తప్ప అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. అది నాయకుడైనా, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ వాడు పోస్ట్ పెట్టే చాలు వాడిని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. బిడ్డ నువ్వేమైనా పర్మనెంటా? నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇరుక్కుంటావు, జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను, ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల కార్యకర్తలారా, మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది. ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి, మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ధైర్యంగా ముందుకు పోండి, భవిష్యత్తు మనదే. ఎగిరే జెండా గులాబీ జెండా, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ముందుకు పోదాం.